హాయ్, చెక్కల తయారీ విధానం కోసం మనం పొడిపిండి నార్మల్గా దొరికే బియ్యం ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా క్లీన్ చేసి, అంటే వాటిలో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో తీసేసి ఒక క్లాత్ మీద, పొడి క్లాత్ మీద వేసి ఆ బియ్యాన్ని తుడిచి దానిపైన ఉన్న డస్ట్ కూడా పోయింది. లేదంటే అది 1 or 2 times వాష్ చేసి వెంటనే బాగా ఎండలో ఎండబెట్టి 2 days పొడి బియ్యం ఆడించుకోవచ్చు. అలాగైనా చేయొచ్చు. ఇది కేజీ పిండి. ఈ కేజీ పిండిలో మనం 100 గ్రాములు వెన్న లేదా ఆయిల్, వెన్న అయినా వేయచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేయచ్చు. బటర్ వేస్తే ఏంటంటే చక్రాలు ఎన్ని రోజులైనా సరే క్రిస్పీగా ఉంటాయి. ఇందులో ఆ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు పెసరపప్పు, 2 గ్లాసులు పెసరపప్పు ఒక గంట ముందు లేదా మినిమం ఒక ½ an hour ముందు నానబెట్టుకుంటే సరిపోయింది. ½ an hour ముందు నానబెట్టుకుని ఆ బియ్యంలో ఈ పెసరపప్పు, అందులోనే మనం కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంది. మిక్సీ పట్టకూడదు, ఇలాగా సిజర్తో కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసుకొని మొత్తం కలుపుకున్నాక చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోండి. పిండిలో మనం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే అది వేపిన తర్వాత చెక్కల్లో సాల్ట్ ఎక్కువ వస్తుంది. కారం మన స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఈ కారం బదులు పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. అది ఇంకో టైపు. తర్వాత నెక్స్ట్ టైం చూపిద్దాం. కారం మన స్పైస్ ఎంత ఉంది దాన్ని బట్టి. ఒక గుప్పెడు జీలకర్రది అలా చేతిలో వేసి క్రష్ చేసి వేసుకోవాలి. ఒకేసారి కుదరదు కాబట్టి ముందు హాఫ్ తీసుకొని క్రష్ చేసి తర్వాత మళ్ళీ హాఫ్ తీసుకొని ఈ చేతితో నలిపి మొత్తంగా వేసుకున్నాం. అలా వేసుకున్నాను మొత్తం కలిపి. నువ్వులు 2 స్పూన్లు, 2 స్పూన్ల నువ్వులు వేసి మొత్తం కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఒక పక్కకి తీసుకొని ఒక్కరో వాటర్ పోసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టు మొత్తం పిండంతా కలుపుకూడదు, కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలు చేసుకొని నొక్కుకొని ఇది అయిపోయినాక మళ్ళీ కలుపుకుంటూ చేయాలి. చెక్కలు ఇలా చేస్తేనే క్రిస్పీగా ఉంటుంది. రోటీ మేకర్కి 2 వైపులా కవర్ కట్టి టీ స్పూన్లో ½ టీ స్పూన్ అంత ఆయిల్ రాస్తే చాలు. ఎక్కువ ఆయిల్ రాసినా అతికిపోయిద్ది. ఇలా రోటీ మేకర్కి పెట్టి మనం చేసుకోవచ్చు. ఇదే చెక్కల్ని రోటీ మేకర్ లేని వాళ్ళు చేత్తో కూడా పల్చగా నొక్కి అట్ల కట్తో చేస్తారు. అలాగైనా చేయొచ్చు. రోటీ మేకర్ అంటే ఇంకా ఈజీగా రౌండ్ షేప్ వచ్చి ఒకే సైజులో వస్తుంది పల్చగా. ఇలా నొక్కి పెట్టుకున్న దాన్ని ఒక పేపర్ మీద వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్కలన్నీ వేసుకొని ఒక 2 minutes కదపకుండా అలాగే ఉంచాలి. ఆ తర్వాత అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. ఎప్పుడైనా ఈ ఆయిల్లో వేసిన వాటిని ఆయిల్లోనే గోల్డ్ కలర్ వచ్చేదాకా మరీ ఎర్రగా వేపకూడదు. ఒక లైట్ గోల్డ్ కలర్ రాగానే తీసి పక్కన పెడితే అందులో ఉన్న వేడికి ఉడికిద్ది. అదే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఎక్కువసేపు వేపితే బ్రౌన్ కలర్లో వస్తుంది. దాన్ని బట్టి మనం తీసుకోవాలి. మనం వెన్న సరిపోయిందా లేదా, మనం వేసిన పిండిలో ఆయిల్ కానీ వెన్న కానీ సరిపోయిందా లేదా, మన ఉండలు చేసేటప్పుడు మన చేతిని చూస్తే సరి. చేతికి ఎటువంటి పిండి అంటలేదంటే మాకు వెన్నది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చెక్కలు కూడా చూసారా అలా పొంగుతాయి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒకటి తీసి పక్కన పెట్టి చల్లారినాక ఇరిపి తిని చూస్తే ఏ స్టేజ్లో దింపాలనేది మనకే తెలుసు. అలాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకుంటే ఆ హీట్కి మనకి బయటికి తీసినప్పుడు కూడా వేగుతుంది. వింటర్ ఆ టైంలో చేసేటప్పుడు మాత్రం చెక్ చేసుకోవాలి. మరి ఓవర్గా వేపితే బయటికి తీసినాక రెడ్గా వస్తుంది, మాడిపోయినట్టు.
ఆల్రెడీ నేను ఒక వాయి మార్చాను కాబట్టి అనుభవం. ఇలా తీసి పక్కన పెట్టినప్పుడు ఆ హీట్కి ఇంకా మగ్గుతాయి. పళ్ళెం పెట్టుకొని దాని మీద మనం పెట్టుకోవాలి. మనం చెక్కలన్నీ అయిపోయిన తర్వాత అదే చెక్కల పిండిలో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చెనపప్పు, నానబెట్టిన పచ్చెనపప్పు వేసి అప్పాల్లా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా పచ్చెనపప్పు వేసి, ఇది చాలా ఆనియన్ వేసాం కాబట్టి తప్పకుండా చక్క